నమస్తే. ఒకప్పుడు నిరంకుశత్వం అంచువేత అంటే కేవలం అది దొరలకే సాధ్యం అనుకునే వాళ్ళం. ఇప్పుడిప్పుడే హుస్నాబాద్ని చూస్తుంటే మాత్రం దానికి బీసీలు కూడా మనం అతీతులం కాదని తెలుస్తుంది. అక్కడ ప్రజల చేత ఎన్నికైన ఒక పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అయిన తర్వాత పత్రికా స్వేచ్ఛని హరిస్తున్నారు. ఎస్, 100% ఇది నిజం. 88 అడుగుల స్తూపాన్ని, అమరవీరుల స్తూపాన్ని, అక్కడ చుట్టుపక్కల ఉన్న 4 ఎకరాలని కాపాడేందుకు అక్కడ లోకల్లో ప్రజలు కానివ్వండి, పత్రికా విలేకరులు కానివ్వండి, హుస్నాబాద్ మట్టిలో పుట్టిన ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ ఒక ప్రయత్నం చేస్తుంటే ఆ యొక్క వార్తను ఒక పత్రిక ప్రచురించినందుకు పగబట్టి అక్కడున్న మున్సిపల్ చైర్మన్, వైస్ మున్సిపల్ చైర్మన్ ఏదో కొంపలు మునిగినట్టు పోయి ఆయన పైన కేసు పెడితే మేము లేమా? మేము ప్రశ్నించమా? ఆ రోజు ఏం చెప్పినావు? హుస్నాబాద్ సాక్షిగా పొన్నం ప్రభాకర్ నువ్వేం చెప్పినావు? ఈ అమరుల స్తూపాన్ని పునర్నిర్మిస్తాము, దీన్ని కాపాడుతాము, దీని భూముల్ని కాపాడుతాము, సంరక్షిస్తాము అన్నారు. గతంలో సీలింగ్ యాక్ట్ వల్ల ఆ భూమిని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ వారసులు ఈ భూమి మాది అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ మంత్రిగా నువ్వేం చేయాలి? బాబు, నీకు ఈ 4 ఎకరాలకి ప్రభుత్వం నుంచి నేను 4 ఎకరాలు ఇప్పిస్తా, ఈ భూమి జోలికి వెళ్ళకు. ఈ భూమి 88 మంది త్యాగధనుల యొక్క స్మృతివనం. అవసరమైతే ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద స్తూపం ఎప్పుడు నిర్మించలేదు, చరిత్రలో ఉన్నది. సరే, అది కూల్చివేయబడడానికి చాలా కారణాలు ఉండొచ్చు, ఇప్పుడు మనం వాటిని విశ్లేషించడం కాదు. కానీ ఆ ప్రాంతం 8 ఎకరాలు కాస్త 4 ఎకరాలు అయితే ఆ 4 ఎకరాల్లో కూడా ఒక వ్యక్తి G+2 కన్స్ట్రక్షన్ చేస్తుంటే అక్కడ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది హుస్నాబాద్లో? అంటే అమరవీరుల స్తూపం అది కేవలం మీరు అనుకున్నట్టు ఒక విప్లవ దళానికి సంబంధించిన స్తూపం కాదు. అది పోరాటాలకు ఒక గుర్తింపు. తెలంగాణ తిరుగుబాటు, రైతు కూలీలు ఎంతోమంది ప్రాణత్యాగం చేసే 1972 నుంచి 1989 దాకా ఆ దశకంలో జరిగిన మరణాలకు సంబంధించి, వీరులకు సంబంధించిన ఒక చిహ్నం. సరే, కూలిపోయింది. దాన్ని మరి గద్దర్ గారి స్ఫూర్తితోటే మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామన్న రేవంత్ రెడ్డి గారు, అక్కడ మీ ప్రియాంక గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ వాళ్ళ కూతురు అక్కడ మీటింగ్ పెట్టి వెళ్ళింది. గతంలో మీరు అక్కడికి వచ్చారు. ఇంతకుముందుకు కేసీఆర్ ప్రభుత్వం మేము నక్సలైట్ల ఎజెండా అనే మేనిఫెస్టోనే ముందుకు తీసుకెళ్తున్నామన్న వాళ్ళు హుస్నాబాద్ని విస్మరించారు. అది పక్కన పెట్టేద్దాం. మరి ప్రస్తుత ప్రభుత్వంలో అమరుల యొక్క చావులకు మీరు ఒక గౌరవం ఇవ్వాలంటే ఖచ్చితంగా స్తూపాన్ని పునర్నిర్మించడం తప్పనిసరి. అది పక్కన పెట్టేస్తే, ఆ డిమాండ్ని పక్కన పెట్టేస్తే, అక్కడ ఉన్న లొకాలిటీలో ఆ 4 ఎకరాలను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ బాధ్యత పొన్నం ప్రభాకర్ గారిది అంటే వారిపైన ఎవ్వడికీ నమ్మకం లేదు. ఆ ఏరియాలో ఒక కమర్షియల్ క్యాండిడేట్ని, ఎక్కడైతే కరీంనగర్ నుంచి వ్యాపార దృక్పథం ఉన్న ఒక నాయకుడు హుస్నాబాద్ని ఇవాళ శాసిస్తున్నాడు, నియంత్రణకు గురి చేస్తున్నాడు. అంటే ప్రజలు మాట్లాడాలంటే కూడా పోలీసులను పెట్టి అణచివేతకు గురి చేస్తున్నాడు. ఈ అణచివేతలన్నీ తెలంగాణ చూడండి కాదు. హుస్నాబాద్కు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను విస్మరించి ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, ఈ గూండాగిరి చేస్తా అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. ఈ 2 సంవత్సరాల్లో తగిన బుద్ధి చెప్తాం నీకు. హుస్నాబాద్ వేదికగా నీకు డిపాజిట్ రానియా అని ప్రతిసారి ఎందుకంటున్నానో తెలుసా పొన్నం ప్రభాకర్? నీకు రాదు. ఎందుకు రాదో నా దగ్గర ఉండే ఈక్వేషన్స్ నా దగ్గర ఉన్నాయి. 1189/B సర్వే నెంబర్లో ఉన్న ఆ స్తూపం చుట్టూ ఉన్న 4 ఎకరాలని ఖచ్చితంగా కాపాడాలి. అక్కడున్న వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపియండి. ఎవరినో కూర్చోబెట్టి సెటిల్మెంట్లు చేస్తావు కదా, వీళ్ళని కూర్చోబెట్టి, అది హుస్నాబాద్ మట్టి కాదు, అది హుస్నాబాద్ యొక్క అస్తిత్వం. ఆ అస్తిత్వంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యొద్దు.
అది కరెక్ట్ కాదు అని వాళ్ళకు బుద్ధి మాట చెప్పు. ఒకవేళ నీకు చెప్పడం ఇబ్బంది అయితే ఒక 2 ఏళ్ళు నిన్ను మేము తట్టుకున్న తర్వాత నువ్వే చూస్తావు. ఇవాళ నువ్వు అక్కడ స్వచ్ఛందంగా గెలిచింది ఏం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంతటి నాయకుడైనా ఎంత గొప్పవాడైనా మళ్ళీ ప్రజల మీదే డిపెండ్ కావాలి. అలాంటి ప్రజలను మీరు విస్మరించి ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తా అంటే హుస్నాబాద్ ప్రజలు క్షమించరు. మా సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఒక హుస్నాబాద్ అమరవీరుల స్తూపం ఇలా అన్యాక్రాంతం అయిపోతుంటే నేను చూడలేను. చాలామంది కరీంనగర్ నుంచి వచ్చిన ఒక వలసవాదికి ఆయన వలస కరీంనగర్కి వెళ్ళొచ్చాడు. నేను సిద్దిపేట జిల్లా బిడ్డని. మా లోపల అదే తత్వం ఉంటుంది. హుస్నాబాద్ రక్తసిక్తమైన నేల, పోరాటాల నేల, భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన నేల అది. ఆ నేల నుంచి స్ఫూర్తి పొందినవాడే ఈ చక్రధర్ గౌడ్. సరే, గతంలో అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినాయి అనేది పక్కన పెడితే ఈరోజు ఆ ల్యాండ్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా ప్రభుత్వం పైన ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీరు గద్దరన్నకి ఇచ్చే విలువ ఎంతో మాకు తెలుసు. అందశ్రీ గారికి మీరు ఎంత పెద్దపీట వేస్తారో కూడా మాకు తెలుసు. మీపైన ఉన్న ఒక భరోసాతోటి మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీకు దండం పెట్టి చెప్తున్నాం. దయచేసి ఆ చుట్టుపక్కల 4 ఎకరాల స్మృతివనాన్ని పాడు చేయొద్దు. ఆ వాతావరణాన్ని కాపాడాలి. ఆసియా ఖండంలోనే అంత పెద్ద కీర్తిగాంచిన అది ప్రజల యొక్క అక్కడున్న కర్షక కార్మికుల యొక్క చందాల ద్వారా నిర్మితమైన ఒక స్తూపం. ఆ స్తూపం కూలగొట్టిన దరిద్రుడెవడు? ఒక ఆంధ్ర కుక్క, ఒక ఆంధ్ర నా కొడుకు కళ్ళుబడి ఆ స్తూపం నేల రాలింది. అది ఏ తెలంగాణోడు కూలగొట్టలే. అది కూలగొట్టిన ఒక దుర్మార్గుడు, ఒక ఆంధ్ర వ్యవస్థలో ఉన్నవాడు. వాడు చేసిన దాష్టికానికే ఈరోజు అది నేల కొరిగింది. కానీ నేల కొరిగిన ఆ మట్టిలో ఒక ఆత్మగౌరవం ఉంది. ఆ ఆత్మగౌరవాన్ని రియల్ ఎస్టేట్ పేరిట అమ్మేయద్దు అని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ప్రజలారా, తప్పు జరుగుతుంటే దాన్ని మనం ప్రశ్నించకపోవడం ఒక బానిసత్వానికి ప్రతీక. దయచేసి ప్రతి విషయాన్ని మీరు స్పందించాలి. ఇవాళ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి వచ్చి ఇప్పటివరకు ఎంతోమంది ఎమ్మెల్యేలు హుస్నాబాద్లో ఆ పోస్ట్లో పనిచేసిపోయిన వాళ్ళే. కానీ ఇక్కడ జరుగుతున్నంత దుర్మార్గం, ఒకప్పుడు చెప్తున్నాను కదా, దొరలకే నియంత అనే పేరు వచ్చేది. కానీ ఈయన చరిత్ర కూడా చూసే పొన్నం ప్రభాకర్ది కరీంనగర్లో దొరలతోటే తిరిగిండి. ఈయన అన్ని కాంప్రమైజ్డ్ రాజకీయాలు ఉంటాయి. రాజకీయాలు అంటే ఏంది? రాజశేఖర్ రెడ్డి గారి లెక్క ఏదైనా నిర్ణయం తీసుకుంటే చావో బ్రతుకో అనేలాగా ఉండాలి. మడమ తిప్పకూడదు అనే తత్వంలో ఉండాలి. అది కాకుండా రియల్ ఎస్టేట్ల కోసం, కమిషన్ల కోసం, కార్పొరేట్ సిస్టమ్ కోసం మనుషుల యొక్క ఆత్మగౌరవాలని బలిపెడతా అంటే ఈ చక్రధర్ గౌడ్ ససేమిరా ఒప్పుకునే ప్రసక్తి లేదు. హుస్నాబాద్లో ఒక నవశకం రాబోతుంది, ఒక యువశకం రాబోతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు డబ్బు ప్రామాణికంగా బ్రతికే వాళ్ళు కాదు, అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. హుస్నాబాదు మట్టిలోనే ఒక పోరాట స్ఫూర్తి ఉంటుంది. ఆ స్ఫూర్తి పునికి పుచ్చుకున్న వాళ్ళం మేము. కానీ పొన్నం ప్రభాకర్కి అర్హత లేదు. అయినా కానీ దరిద్రానికి ఈ 2 సంవత్సరాలు నిన్ను మోస్తాం. కానీ అమరవీరుల స్తూపం విషయంలో మాత్రం తగ్గేదే లేదు. ఇవాళ నువ్వు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించినా 2 ఏళ్ల తర్వాత రాబోయే కొత్త ఎమ్మెల్యే కానీ, అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరైనా కానీ, అక్కడ ఇప్పుడు ఎవడైతే నిర్మాణాలు చేస్తుండో అవన్నీ కూలదోషేస్తాం. అవి ఆ 4 ఎకరాలని కాపాడుతాం. మీరు జేఏసీ తోటి, సిపిఐ తోటి జతగట్టి ఇవాళ వాళ్ళని మోసం చేస్తున్నారు. అక్కడ ఉన్న ఎర్ర జెండా వాళ్ళ కన్నీరు రక్త కన్నీరు అవుతుంది. ఇది తప్పు పొన్నం ప్రభాకర్. ఇలా చేయడం వల్ల నీ రాజకీయ భవిష్యత్తుకి మనుగడ ఉండదు. ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు బంద్ చేసి అక్కడ ఉన్న స్మృతివనాన్ని కాపాడాలని అక్కడ ఉన్న అధికారుల్ని, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.